రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పరస్పర రాజీనామాల కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి. సరే, సీఎం హరీష్ రావు మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని విందాం. ఎల్లుండి 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా. నువ్వు రా. ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయండి. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నావు. అవన్నీ ఏం కుదరవు. 15 ఆగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాను తెలియజేస్తూ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోకపోవడానికి అమాయకులు కాదు. మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఇవాళ మీ ఆటలు చెల్లవు పార్లమెంట్ ఎన్నికల్లో. చెప్పండి దయాకర్ గారు, ఏంటి రైతు రుణమాఫీ చేస్తారా, రాజీనామా చేస్తారా? రెండిట్లో ఏది చేస్తారు? రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి. చేయకపోతే చేస్తాం, చేయకపోతే చేస్తాం, చేయకపోతే చెయ్యాలి. బాధ్యత అది. బాధ్యతే. డబ్బులు లేవు, 39,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కుదరదు. అందుకని కాన్ఫిడెంట్ గా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి కాన్ఫిడెంట్ చెప్తున్నాడు సాధ్యం కాదు అని. మీరు రెడీనా? అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణాలు అంటారు, తెచ్చుకోవచ్చు కదా. మన కేసీఆర్ రమ్మనండి. హరీష్ రావు నేను వస్తానంటున్నాడు. ఆయన వస్తే ఇంకొక ఆయన పంపిస్తాం. ఏమవసరం, ఆయన స్థాయి. ఓకే కన్నప్రభా గారు కమాన్ వెళ్తారా ప్రమాణం? మీరు ఇప్పుడు అంత కసిగా ఉన్నారు. ఇప్పుడు రజనీ గారు ఇప్పుడు పలాయనం చిత్తగించడం అంటే ఇదేనండి. నేనేమంటున్నాను, ఆయన జోగులాంబ అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నాడు, లక్ష్మీ నరసింహస్వామి మీద చేస్తున్నాడు, భద్రాచలం రామస్వామి మీద చేస్తున్నాడు, బాసర అమ్మవారి మీద చేస్తున్నాడు. స్పందించాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ప్లీజ్ ఒక్క మాట నేనేమంటున్నాను, దయాకర్ గారు నేనేమంటున్నా, ఒక మాట విను అంటున్నా. ఒక మాట విను. నేను ఇప్పుడు చాలా స్పష్టంగా మీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు అబద్ధాలు, అవాస్తవాలు, ఈ ప్రజల్ని బురిడీ కొట్టించడానికి చేసినవి అనేటువంటి విషయం గతంలో అనేకం ఉన్నాయి. మళ్ళీ కొత్తగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ దేవుళ్ళ మీద ప్రమాణం చేసుడు మొదలు పెట్టిండు. మొన్నటిదాకానే ఒక ప్రమాణం చేసిండు, 6 గ్యారెంటీలు అని చెప్పేసి అన్ని ఉస్కాకి అయిపోయినాయి. ఇప్పుడేమో దేవుళ్ళ మీద నమ్మకం పెట్టిండు. అయితే మేము గదే అంటున్నాం, అంత దేవుళ్ళని నమ్మేటువంటి ఆ మనిషి ఒకవేళ చేయకపోతే రాజీనామా చేస్తావా అని ఇప్పుడు మన సవాల్ ఎందుకు? దయాకర్ నీకేం లేదు, నాకేం కాదు కాదు, మీరు రాజకీయాలు చేయొద్దు. రజనీ గారు దేనికేంది? మేము రైతు రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15 లోపు. మీరు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రద్దు చేస్తారా? ఎట్లాగో రద్దు అయ్యేది అది. అయినా సరే చెప్ప మీరు రద్దు చేసుకుంటారా? రజనీ గారు రద్దు చేసుకుంటారా చెప్పండి. కాదు కాదు, అది పక్కన పెట్టు. నేను చేయాల్సిన బాధ్యత నేను చెప్పుకుంటున్నా. అరే మీ వల్ల విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, తెలంగాణ ఆర్థిక విధ్వంసం అంటే పాయింట్ ఏంటి? అది కాదు, డిసెంబర్ 9 చేస్తామన్నారు రుణమాఫీ, ఇప్పుడు ఆగస్టు 15 పోస్ట్ పోన్ చేసి ఓట్లు పెట్టాల్సిన పని ఏందని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా, కేసీఆర్ లాగా లంబా చూడ చెప్పండి రజనీకాంత్ గారు. ఎక్కడికి పోయినాయి సొమ్ములు? ఎక్కడికి పోనాయి? ఎవడు దోచుకున్నాడు? అదే హరీష్ రావు టింగ్ టింగ్ అని రింగ్ మోగుతుంది, మీకు రైతు బంధు వస్తుంది అన్నది కదా. ఎందుకేయాలి రైతు బంధు? ఎందుకేయాలి కేసీఆర్? ఆయన చేతకానితనం వల్ల, అగో ఆ బీజేపీ రూపాయి ఇవ్వకపోవడం వల్ల మీ దరిద్రాన్ని కట్టబట్టి నాకేమవసరం? మేము రైతు కోసం ఎంత కష్టపడైనా, ఆర్బీఐ ఒప్పించైనా సరే, అవసరమైతే తెలంగాణ ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వాటిని తనఖా పెట్టైనా రైతు రుణమాఫీ చేసే దమ్ము మాకు. మీరు చేయలేకపోయినా ఆ ఉపన్యాసంలో ఆ దొంగ, నేను అదే అంటున్నాను. ఆయన నాటకాలు ఏమిటంటే రజనీకాంత్ గారు,
ఆయన దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ దేవుళ్ళ మీద దేవుళ్ళని కూడా మోసం ప్రమాణాలు చేస్తున్నాడు. చేయొద్దంటారా? అంత ఎట్లా ఘనపాఠి మీదేనా? అనేటువంటి దాంతోటి ఇప్పుడు యాదగిరి గుట్ట మీదేనా? దేవుడు అంటే ప్రమాణాలు బీజేపీ వాళ్ళు చేయాలి, మీరు ఎవరు చేయడానికి దేవుళ్ళని లేదు. కూడా ఆయన ఉద్దేశం అదే పేటెంట్ అనుకుంటా. రైటా? ఇప్పుడు అంతా మీరే మాట్లాడతారు. నేను ఏమంటున్నా, నా మాట వినండి. అరే నా మాట విను, చెప్పనా? దయాకర్ ఎందుకు అసహనం స్టార్ట్ అయింది? ఎందుకు నీకు? నాకేం అసహనం లేదు. దేవుళ్ళు అంటే బీఆర్ఎస్ కో మీకో బీజేపీ కో ఆ పేటెంట్ రైట్ ఇచ్చినట్టు దయాకర్, మాట్లాడతారు. కోపం వద్దు అంటున్నా. విను, కోపం ఒక మాట లేదు. విను. చర్చనే. మాట విను దయాకర్. ఇప్పుడు లేదు, విను దయాకర్. ఇప్పుడు చర్చనే, ఎగ్జాక్ట్ చర్చనే. కాబట్టి ఇప్పుడు నీకేం లేదు, నాకేం లేదు. నిజానికి మన ఇద్దరం ఊరికే ఛాలెంజ్లు చేసుకుంటే ఏం ఉపయోగం చెప్పు? ఛాలెంజ్ చేసుకున్నది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మధ్య జరగాలి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీద రజనీ గారు ఆయన చేయటము నిజాయితీ ఉంటే మా హరీష్ రావు గారు చేసినా, మా ఎమ్మెల్యేలు చేసినా, ఆయన చేయడం నిజాయితీ ఉంటే దాన్ని ఒప్పుకుంటే అయ్యేదే ఉంది అంటున్నా. ఆయన నిజమే అయితే ఇది అబద్ధమని తేలిపోయింది కదా, ఇప్పుడు తేలిపోయింది కదా. ఆయన ప్రమాణాలు ప్రమాణాలు చేసేదనేటువంటిది అబద్ధము, అవాస్తవము. ఈ ప్రజలని మోసం చేయడానికి, ఈ ప్రజలని మోసం చేయడానికి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తుండు అనేటువంటిది కళ్ళ ముందర ఉంటుంది కదా. ఆయన ఒకవేళ ఆగస్టు 15 నాడు ఒకవేళ అది నిజమే అయితే ఒప్పుకోమని అంటున్నా నేను. మళ్ళీ హరీష్ రావు గారు స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడేటప్పుడు మాట్లాడదు. రేవంత్ రెడ్డి అదృష్టానికి ముఖ్యమంత్రి అయితే కోన్కిస్కి అయిపోయిందా? కాదు. నేనేమంటున్నా, మీరు ఎవరితో పోటీ పెడుతున్నారు అంటే స్థాయి తగ్గించే ప్రయత్నం. ముఖ్యమంత్రి ఒకనాడు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఏమను కేసీఆర్ గారిని సవాల్ ఏమని మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు హరీష్ రావుకు స్పందించాలి అంటే మీరేంది? మీరు సభకు రారు, సభను అవమానపరుస్తారు, ప్రజలు ఓట్లేస్తే ప్రజలను అవమానపరుస్తారు. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు స్థాయికి వచ్చేసి ఇప్పుడు స్పందించి మేము మొత్తం రాజీనామా చేస్తాం అనాలి, అంతే కదా? రజనీ గారు ఓవరాల్ గా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న మాట ఏమిటంటే, మా దయాకర్ గారి ద్వారా మేము ఇచ్చిన హామీలు తొంగుల దొక్కడంలో మేము చాలా పర్ఫెక్ట్ ఉంటాము, హామీలు చేస్తున్నాయని ఉత్తాయి అనే మాట చెప్తున్నారు. నేను చెప్తున్నాను మాత్రమే చేయగలం ప్రభాకర్ గారు, గుర్తుపెట్టుకోండి. రజనీ గారు రేవంత్ రెడ్డి గారేమో సీటుని కాపాడుకోవాలి, కేసీఆర్ గారేమో ఉనికిని కాపాడుకోవాలి. కాబట్టి ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ఇష్యూస్ ని డైవర్ట్ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ బిగ్ ఇష్యూ, పేద రైతులకు సంబంధించిన ఇష్యూ, పెద్ద ఇష్యూ. అసలు ముఖ్యమైన ఇష్యూ ఏం లేదు, దానిలో సవాల్ ఉండాల్సిందే. రైతు రుణమాఫీ జరగలేదని ఒకళ్ళు, చేస్తామని ఒకళ్ళు, రజనీకాంత్ ఇంపార్టెన్స్ లేదంటే ఎట్లా? ₹1,00,000 రుణమాఫీనే కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేయలేకపోయింది కదా.